బాబీ గారి ఏవి చూసేద్దాం. కెన్ వి హ్యావ్ ఏవి ఆఫ్ బాబీ కొల్లి గారు? డైరెక్టర్ అవడానికి కారణం ఏంటంటే నాలో ఉన్న కోపమే. గుర్తింపు రావట్లేదు, 4 గోళ్ల మధ్య వచ్చే రెస్పెక్ట్ ప్రెస్ ముందు ఎవడు మన గురించి మాట్లాడట్లేదు. ఆ హంగర్లో నుంచి, ఆ కోపంలో నుంచే నేను పవర్తో బయటకు వచ్చాను. బాబీ ఖచ్చితంగా మన తెలుగుకి ఒక అద్భుతమైన డైరెక్టర్ వస్తున్నాడు, ఐఎమ్ ష్యూర్. ఇప్పటి వరకు అణిగిమణిగున్న ఆడిముత్యాన్ని చూశారు. బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్. కలకత్తా కాలీఘాట్లో ఏసీపీగా డ్యూటీ చేస్తుంది సార్. బాబీ నీతో మళ్ళీ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. ఈ సినిమాకి చాలా క్రూషియల్ ఇంత త్వరగా, దానికి ముఖ్యంగా దీని వెనక కష్టపడ్డ డైరెక్టర్ శ్రీ బాబీ గారు. వెళ్ళి ప్రపోజ్ చేయమావయ్య, వెళ్ళు. దయచేసి వాడికి ఒక సినిమా తీస్తారు, కొంతమంది డైరెక్టర్లు కమర్షియల్ ఎలిమెంట్ పట్టుకొని సినిమా తీస్తారు. బాబీ రెండు సినిమా समुंदर का सरकार, बे ऑफ बंगाल का बाप. సముద్రం కోడి తిని అలలు లభిస్తాయి, మన యానం మొదలెట్టే తలాలు లభిస్తాయా? అందరేసి లాక్కెళ్ళే రోజు రోజున బాబీ కష్టానికి, బాబీ పనితనానికి, బాబీ డెడికేషన్కి, బాబీకి ఇచ్చిన శ్రద్ధాశక్తికి నేను బాబీ అభిమానిని అయ్యాను. బాలకృష్ణ ఫస్ట్ సినిమా, సో ఖచ్చితంగా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. థియేటర్ నుంచి బయటకు వెళ్ళేవాడు, బాబన్న ఏం చూపించావన్నా మా బాలయ్య బాబుని అనాలి. ప్రౌడ్ ఆఫ్ యూ బావా. థింక్ ఫ్రమ్ నౌ దిస్ ఇస్ బాబీ 2.0. మీరు ఇప్పటి వరకు చూసిన బాబీ అన్న వేరు, ఇప్పటి నుంచి మీరు చూడబోయే బాబీ అన్న వేరు. ఇప్పుడు వరకు బాబీ గారి సినిమాలు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి బాబీ గారి సినిమాలు ఒక ఎత్తు అనడానికి, ఈ ఎత్తుకి మధ్య వారధిగా డాకు మహారాజ్ చరిత్రలో నిలిచిపోతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. అన్డౌటెడ్లీ బాలయ్య బాబు గారి చిత్రాల్లో ఒక స్టైలిష్ చిత్రం డాకు మహారాజ్. దీన్ని అంత అద్భుతంగా మీరు చెప్పి కొట్టిన సక్సెస్ ఇది. దబిడి దిబిడి దబిడి దిబిడి థియేటర్లు మోగిపోయేలా. You are one of the finest directors that I have ever worked with. తను సపోర్ట్ ఇవ్వబోయి ఉంటే నేను గెలిచి ఉండేవాడినే కాదు సౌండ్లో. ఈరోజు థియేటర్లో ఇంత అప్లాస్ కానీ ఈరోజు అది బాబీ అనే ఒక మనిషి నాతో లేకపోతే ఇది చాలా కష్టం. ఎవ్రీబడీ సేయింగ్ దిస్ ఇస్ ఎ క్లాస్ మాస్ ఫిల్మ్ అని చెప్పారు. అంతగా అచీవ్ చేసాం విజువల్ గా కానీ కంటెంట్ సైడ్. ఒక నమ్మకం, ఎలాంటి ఒక ప్రియుడిని ప్రేమించినట్టు నన్ను ప్రేమించేసి ఏది వదలకుండా ఎంతో సున్నితంగా, ఎంతో నాలో అయిన నట విశ్వరూపాన్ని ఆవిష్కరింపచేసిన బాబీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ఓండి సినిమాకి, మీరు కాలర్ ఎగరేసుకొని వస్తారు. ఫ్యాన్స్ కి అయితే ఫుల్ ట్రీట్ ఇచ్చినాడు బాబీ గారు, చాలా థ్యాంక్స్. సీనియర్ హీరోస్ ని చూపించాలి అంటే బాబీ కొల్లి గారి తర్వాత ఎవరైనా కానీ
మళ్ళా బాబీ కొల్లి సంభవం ఇది. ఫస్ట్ జనరేషన్ నరసింహనాయుడు లా ఉంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్ కి ఇది ఒక నరసింహనాయుడు అవుతుంది. I seriously want to thank to Bobby sir because first time I'm seeing Bale Babu like this. They portrayed Bale in a new way actually. Super direction. Story नला concept था story. तरीका से बॉबी कॉल जो उस फिल्म के डायरेक्टर है उन्होंने डाकू महाराज के कैरेक्टर को जो प्रेजेंट करा है ना स्क्रीन पे, सच बता रहा हूँ भाई, जब इसके एंट्री होते हैं ना, मैं बता रहा हूँ तुम चिल्लाते चिल्लाते ना तुम्हारा गला फट जाएगा. देखो मेरा गला कितना ज्यादा ये हो चुका है. ఈ సినిమా ఎంతకంటే బాబీ తప్ప ఎవడు దీనిలేడు అన్నట్టే తీశారు ఈయన. సక్సెస్ చాలా రేర్గా దొరికింది. ఇలాంటి సక్సెస్ మాకు దొరకటం నిజంగా తెలుగు ప్రేక్షక మహాదేవులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ ఇక మీదట ఆయన ఇంటి పేరు అయిపోతుంది. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ బాబీ కొల్లి ఎవ్రీబడీ. ది వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ ఆఫ్ ద షిప్, ది మేకర్ ఆఫ్ డాకు మహారాజ్, ద మ్యాన్ హిమ్సెల్ఫ్, బాబీ కొల్లి గారు. అందరికీ నమస్కారం అండి. ముందు స్పెషల్ ఎఫెక్ట్స్ ఆగిపోతే స్టార్ట్ చేస్తాం. అనంతపూర్, ఏం మెమరీ ఇస్తున్నారు అనంతపూర్ మీరు. బాలయ్యబాబు గారి అడ్డా, రాయలసీమ అడ్డా, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఇలాంటి సినిమాలు గుంటూరులో జాతరలాగా చూసిన కుర్రోడిని నేను. మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఈ అనంతపూర్లో ఈ సెలబ్రేషన్ జరగటం, బాలయ్యబాబు గారు 9th జరగాల్సిన ఈవెంట్ ఇది. ఎక్కడో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల వెంటనే బాలయ్యబాబు గారు ఈ టైంలో చేయటం కరెక్ట్ కాదు అనుకుంటే మీ అందరూ యూనిట్ ఆగిపోయాం. ఆ రోజు ప్రామిస్ చేశారు ఆయన, మన సినిమా మీద మనకు నమ్మకం ఉంది బాబీ, బ్లాక్ బస్టర్ కొట్టి అనంతపూర్లో ఏ ఫ్యాన్స్ అయితే కట్అవుట్లు కట్టుకొని వెయిట్ చేశారో వాళ్ళందరూ ముందుకు వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి అన్నారు. థ్యాంక్ యూ బాలయ్యబాబు గారు. జనరల్గా నేను చాలా తక్కువ మాట్లాడతా, నా ఏవి చాలా పెద్దది వేసేసారు. ఓ భయం, ఒక బాధ్యత, ఎమోషన్ అన్నీ ఒకేసారి నాలో స్టార్ట్ అయిపోయినాయి. ముందుగా నన్ను కన్న నా తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా రేర్గా తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళకి నచ్చిన ఒక క్రాఫ్ట్లోకి ప్రోత్సహిస్తారు. అలాంటి ఒక చిన్న మిడిల్ క్లాస్ కుటుంబం మాది. సినిమాల్లో మాకు ఎవరు పరిచయం లేదు, ఎవరు తెలీదు, బట్ సినిమాలే తెలుసు. నేను బాలకృష్ణ గారి గురించి ఒక్క మాటతో మొదలెడతాను. ఆయన వ్యక్తిత్వం గురించి ఒక మాట ఇప్పుడు దాకా నేను ఎక్కడా చెప్పలేదు. నేను ధైర్యంగా బాలకృష్ణ గారిని కలిసినప్పుడు, నువ్వు ఎలా వచ్చావు బాబీ అంటే, నేను చిరంజీవి గారి అభిమాని సార్ అని చెప్పినప్పుడు ఆయన ఎంత ఆప్యాయంగా నన్ను ఎంకరేజ్ చేశారంటే, వేరే ఏ హీరో దగ్గర ఇలా జరిగిద్దో నాకు తెలీదు. ఇవాటి దాకా అదే గౌరవం ఇస్తారు ఆయన. అబద్ధాలకి స్పేస్ కోరుకోడు ఆయన, ఫిల్టర్స్ లేకుండా ఉంటారు. సో డే 1 ఆయన కలిసినప్పుడు నేను చిరంజీవి గారి అభిమాని బాబు, చిరంజీవి గారి మీద ఎంతో గౌరవంతో సినిమాలు ఏదైనా సాధించాలని వచ్చానని నిజంగా ఆయనకి చెప్పినప్పుడు నా వెన్ను తట్టి, నా షోల్డర్ తట్టి గాడ్ బ్లెస్ యూ నాన్న అన్నారు.